నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. సూర్యోస్మితలి. గురుగారు, అక్షయ తృతీయ అంటారు. అసలు అక్షయ తృతీయ నియమం ఏంటి? ఆ రోజు ఏం చేయాలి? బంగారం కొన్న ప్రత్యేకత ఏంటండి? అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అక్షయ తృతీయ రోజే స్పెషల్గా గోల్డ్ కొనాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు గోల్డ్ షాపులు అనేవి అసలు ఖాళీ ఉండవు. బంగారం రేటు కూడా పెరిగిపోతుంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనకపోతే ఇంకా బంగారం అనేది ఉండదంటారా? ఎందుకని ఈ నియమం వచ్చింది అసలు? బంగారం అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి లోహాలలో భారతదేశంలో విశేషమైనటువంటి ప్రాచుర్యం ఉన్నటువంటి లోహం బంగారం. అవును. అలాగే అంటే మరి ఎంత విశేషమైనటువంటి ప్రాచుర్యం ఉందో అంత ఎక్కువగా కూడా రేటు ఉంది మార్కెట్లో. ఇప్పుడు ప్రజెంట్ 92,000. అవును. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయిన కొత్తగా ఎక్కిన ఆయన పుణ్యం అంటూ బంగారం రేట్లు తగ్గే అవకాశం చాలా బాగుంది. అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి 30వ తారీఖు అనుకుంటాను అక్షయ తృతీయ. అది అంటే తృతీయ అనేది తిథి. ఓకే. మనం అమావాస్య పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి తిథులలో పాడ్యమి, విధియ, తదియ, చవితి, ఇలా మనం తృతీయ, అక్షయ తృతీయ అంటే మనకి ఆ తిథులలో తృతీయ తిథిని పురస్కరించుకుని 29వ తారీఖు ఈవినింగ్ నుంచి తృతీయ కలుస్తుంది. 30వ తారీఖు కూడా ఉంటుంది అనమాట. అక్షయము అంటే క్షయము కానిది. ఇక్కడ అంటే ఇప్పుడు మనం ఒక ఇనప లోహాన్ని తీసుకుంటే అది ఎంతో కొంత క్షయం అవుతుంది, తుప్పు బట్టి పాడవుతుంది. అలాగే సిల్వరు ఎక్కువగా అంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సువర్ణము మాత్రమే క్షయానికి చాలా అంటే ఎంతో తక్కువగా క్షయం అవుతుంది, అరుగుదల ఉంటుంది. వెండికి కానీ రాగికి కానీ వీటన్నిటికీ అరుగుదల ఎక్కువగా ఉంటుంది, సువర్ణానికి అది తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ క్షయము కానిది ఏదైతే ఉందో అది అక్షయముగా ఉంటుంది. అక్షయ తృతీయను పురస్కరించుకుని మనకి ఇప్పుడు ఇక్కడ సూర్యనారాయణమూర్తి యొక్క సంచారం మేనం నుంచి మేషానికి మొన్న మనం 13వ తారీఖు ఆదివారం మేష సంక్రమణం జరిగింది. మేష సంక్రమణం జరిగిన తర్వాత అంటే సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటారు. అంటే మనకి ఆయన చాలా ఎక్కడ బాగా ఉచ్చస్థితిగా ఉంటారంటే తన సొంత సింహరాశిలో ఉచ్చస్థితిలో ఉంటారు, అలాగే మేషంలో ఉచ్చలో ఉంటారు. ఇప్పుడు సూర్యనారాయణ మంచి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి అంటే 13 నుంచి 29 అంటే ఎన్ని రోజులు? సుమారు మనకి 14 రోజులు, అంటే సగం కాలం పూర్తవుతుంది. అంటే కరెక్ట్గా ఆయన నడినెత్తి మీద ఉంటారు. అంటే విశేషమైనటువంటి శక్తి కలిగి ఉంది. మరి ఇప్పుడు అక్షయ తృతీయకి సూర్యుడి యొక్క ఉచ్చస్థితికి సంబంధం ఏంటి అంటే ఏంటి సంబంధం? ఏమైనా ఐడియా ఉందా? అక్షయ పాత్ర విన్నారా? ఎక్కడ ఉండేది అది? అక్షయ పాత్ర ద్రౌపది దగ్గర ఉండేది. అంటే వాళ్ళు అరణ్యవాసం వనవాసం 14 సంవత్సరాలు వనవాసం చేసే సమయంలో వాళ్ళ దగ్గర అక్షయ పాత్ర ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి అతిథులందరికీ కూడా దాంట్లోంచి పదార్థాలను తీసి పెట్టేవారు. ఇదంతా ఎందుకు? ఆయన జోదం ఆడడం వల్ల ధర్మరాజు రాజ్యాల్ని, ధనాన్ని, సంపదల్ని పోగొట్టుకున్నారు. 14 ఏళ్ళు వనవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నీ విడిచిపెట్టి వనవాసానికి, అరణ్యవాసానికి బయలుదేరాడు. ఈ వీళ్ళతో పాటు పాండవులతో పాటు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, నువ్వు లేని రాజ్యంలో మేము ఉండలేము ధర్మరాజా, మీతో పాటు మేము వచ్చేస్తాం అని బంధుమిత్ర సపరివారాలు అందరూ వచ్చేస్తుంటే, మేము 5గురం ఆకులు అలములు తిని, కందమూలాలు తిని ఎక్కడో చొక్కడో ఉంటాం, ఏదో ఆశ్రమం వేసుకుని, మిమ్మల్ని పోసి మీరు వస్తే మీ అతిథులకి మేము భోజనం పెట్టాలి కదా, మరి మేము తినడానికే కందమూలాలు ఏరుకుంటాం, మీకు ఎలా పెట్టేది ఇంతమందికి అని చెప్పేసి ఆయన బాధపడుతుంటే, ఆయన గురువు గారు సూర్యోపాసన చేయి రాజా, నీకు సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తే నువ్వు వచ్చిన వాళ్ళకి ఎలాగైనా దారి చెయ్యొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆయన నది ఒడ్డున ప్రతినిత్యం కూడా సూర్యోపాసన, సంధ్యావందనం, అర్ఘ్యప్రదానాలు, అష్టోత్తరం ఇలాంటివి అంటే కొన్ని మంత్రాలు ఇస్తారు. ఆ మంత్రాలు ఉంటే వచ్చిన పరీక్ష పెట్టడానికి వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండిపోవడం ఇలాంటి కథలంతా కూడా మనం పురాణాలు చెప్తాం. అంటే అక్షయ పాత్ర కావాలి అంటే అక్షయంగా
ఆ హిరణ్య గర్భుడిని, హిరణ్యాన్ని గర్భంలో కలిగిన వాడిని ఆరాధించడం. ఆహా. హిరణ్య గర్భుడు అని భగవంతుడు ఉంటారు. ఓకే. ఆయనకి చాలా నియమలు నామాలు ఉన్నాయి. అందులో హిరణ్య గర్భము అంటే హిరణ్యాన్ని గర్భమును కలిగిన వాడు, మనకి అంతటికీ కూడా ఆ హిరణ్యాన్ని ప్రసరిస్తున్నవాడు. బంగారం భూమిలో తయారవుతుంది. ఎందుకు అంటే కిరణాలలోంచి, అంటే ఆకులు పత్రహరితాన్ని ఎలా అయితే తయారు చేసుకుంటాయో కిరణజన్య సంయోగ క్రియ జరిపి నేల తల్లి కొన్ని భౌతిక క్రియలు జరపడం వల్ల కిరణాల ద్వారా ఆ హిరణ్యం అక్కడ తయారవుతుంది. ఆ హిరణ్య గర్భుడు అంటే సూర్యనారాయణమూర్తి. సూర్య కిరణాల వల్ల బంగారం తయారవుతుంది. సూర్య కిరణాల వల్ల గోమాతలో కూడా బంగారం తయారవుతుంది. అంటే నువ్వు బంగారం షాప్కి వెళ్ళి 1 కేజీ బంగారం కొంటే ₹1,00,000 అవుతుంది. అదే ₹1,00,000 పెట్టి ఒక 100 గోవులని కొనగలిగితే, అంటే ఆవు ₹1,00,000 చూసుకుంటే ₹1,00,000కి 100 ఆవులు వస్తాయి. లేదా 100 ఆవులకి కావలసినటువంటి పోషణకు సంబంధించినటువంటి ధనాన్ని ₹1,00,000 నువ్వు ఖర్చు పెడితే నువ్వు బాగుండడంతో పాటు నీ వంశం 7 తరాలు బాగుంటుంది. అలాగే నీతో పాటు నీ చుట్టుపక్కల కొన్ని వందల కుటుంబాలు బాగుపడతాయి. అంటే గోమాతని సంరక్షించడం వల్ల అక్షయము కాని, అంటే క్షయము కాని సంపద నీ దగ్గర ఉంటుంది. గోమాతలో ఆ హిరణ్య గర్భుడికి సంబంధించిన కిరణాలు స్వీకరించే మోపురం ఉంటుంది. దాన్ని సూర్యనాడి అంటారు. ఆవు పాలలో పచ్చదనం ఉంటుంది కదా, పసుపు రంగు పచ్చదనం, అది బంగారం. గోమూత్రాన్ని మరిగిస్తే బంగారం తయారవుతుంది. గోమూత్రంలో బంగారం ఉంది. అందుకని మనం వెళ్ళి బంగారపు షాపులో బంగారం కొనడం కాదు, గోమాతని కొని గోమాతని సంరక్షించడం అక్షయ తృతీయకి పెట్టింది పేరు. అవును. నీ ఆరోగ్యం బాగుండడంతో పాటు పర్యావరణం కూడా చాలా బాగుంటుంది. అందుకని ఈ అక్షయ తృతీయ రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో, నాకు బంగారం అంటే చాలా ఇష్టం, నేను బంగారాన్ని బాగా ధరిస్తాను. ఉంటాను. రేటు తగ్గొచ్చు, పెరగచ్చు, మీ ఇంట్లో ఉండొచ్చు. చుట్టుకుంటుంది. ఇది మన హిందూ ధర్మం. వాటికి డొనేట్ చేయండి. ఆవు పాలే కావాలి, ఆవు పాలే మేము తాగుతాం అన్నప్పుడు పెంచుతారు దానికి. అంటే ఆవు పాలు వేడి చేస్తాయి, ఆవు పాలు మంచిది కాదు, ఇలా ప్రచారం జరగటం వల్ల గోవుల్ని కబేళాలకు తోలేశారు. అది చాలా పాపం. అమ్మిన వాడికి పాపమే, కొనుక్కున్న వాడికి పాపమే. గోవు పాలు తాగకుండా మనం తప్పు చేస్తున్నాం. గోవుకు సంబంధించిన ఏదో ఒక ఉత్పత్తిని మీరు పర్చేజ్ చేయాలి. నా దగ్గర చాలా రకాల ఆవు నెయ్యిలు ఉంటాయి. ఆవుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాల ఆవు నెయ్యిలు, 10,000 దగ్గర నుంచి ₹500 ఆవు నెయ్యి కూడా నా దగ్గర ఉంటుంది. నేను సేకరిస్తాను. అంటే ఏ ఆవు నెయ్యిలో ఏమేమి విశేషాలు ఉంటాయి అనేది రీసెర్చ్ చేస్తూ ఉంటాను. నేను వేదిక్ స్కాలర్ని. అందుకని ఆవు యొక్క ఉత్పత్తులు, ఆవు పెడకలు మనం హోమం చేయడం ద్వారా పర్యావరణం శుద్ధి అవుతుంది. ఆవు నేతిని, ఘృతాన్ని స్వీకరించడం ద్వారా మన రోగాలన్నీ కూడా శుద్ధి అవుతాయి. ఆవు పాలు ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి పేరెన్నిక. అలాగే గోవుకు సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ని, ఉత్పత్తిని మనం కొనాలి. ఆ రైతుకు చేయూతనివ్వాలి. రైతు బాగుంటే, గోమాత బాగుంటే మీ జీవితాల్లో క్షయము అనేది ఉండదు, అంతా అక్షయమే. అక్షయ తృతీయ రోజు మీరు తీసుకోవలసినటువంటి నిర్ణయం.
మనకి అంటే సమ్మర్లో వస్తుంది ఇది, అవును. అందుకని ఏంటంటే చెప్పులు దానం చేయడం, గొడుగులు దానం చేయడం, మజ్జిగ దానం చేయడం ఇలాంటివి ఉంటాయి. ఈ దానాలు చేయండి. గోమాతకు దానం చేయండి. గోవుకు నిలువ నీడని ఇవ్వండి. గోశాలకి సహాయం చేయండి. రైతులను ఎంకరేజ్ చేయండి. మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. నిజంగా గురుగారు చాలా చక్కగా చెప్పారు. ఏదైతే ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అనే ఒక ఆలోచనతోనే ప్రతి ఒక్కరు కూడా ఉండిపోయారు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో. అసలు బంగారం కాదు అక్షయ తృతీయ అంటే అనేది చాలా చక్కగా వివరించారు. ప్రతిదీ కూడా క్లారిటీ. మంచిదే అమ్మా, అంటే బంగారం ధరించాలి. ఇది గురుతత్వాన్ని కలిగి ఉంటుంది, తప్పేం లేదు కొనుక్కోవడానికి. కానీ దానికోసమే కేటాయించడం అనేది తప్పు. అవును, మీరు అన్నది కూడా పాయింటే. అందుకని ఏంటంటే బంగారం ధరించండి, కొనుక్కోండి. దాంతోపాటు ఒక 100 గ్రాములు బంగారం కొనుక్కునే స్తోమత నాకు ఉంది. 90 గ్రాములు కొనుక్కుందాం, మిగతా 10 గ్రాములు గోమాతకి కేటాయిద్దాం. 1 కేజీ కొనే అవకాశం ఉంది, 900 గ్రాములే కొను. ఆ 100 గ్రాములకు వచ్చినటువంటి ధనాన్ని గోమాతకి వెచ్చించు. గోమాత పెరుగుతూ ఉంటుంది, అది బంగారం రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. రెండూ పెరుగుతూనే మంచిదే, కానీ గోమాతను కాపాడుకుంటే బంగారం బాగుంటుంది. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సూర్యస్మితలే.